చిన్నప్పుడు సరే అందరూ ఒకే చోట తిన్నాము, ఒకే చోట పెరిగాము, ఒకే చోట పడుకున్నాము. వాళ్ళ జీవితం అంతా నాతోటే. అండ్ వాళ్ళు ఏది అవ్వాలన్నా సరే వాళ్ళని అది అవ్వనివ్వకుండా చేశానేమో. రోజు నేను మేకప్ వేసుకుని నా సినిమాలు చూస్తూ, నా ఇంట్లో కాస్ట్యూమ్స్, మేకప్ ఇవన్నీ చూసి వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించలేకపోయారు. అందుకనే వాళ్ళకి ఏం చేయాలా అన్న ఆలోచన ఒకవేళ చదువు అయిపోయిన తర్వాత యాక్టర్ కాక ఇంకెందుకు మనం అనేది అనుకున్నారేమో. నా దగ్గర చెప్పగానే నేను ఇలాంటి వాటిలో చాలా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ద బెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను దీన్ని చాలా గౌరవిస్తాను. ఇది కళామ తల్లి అని నేను భావిస్తుంటాను. మనం ఎంత గౌరవిస్తే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ మన అంతగా ఆదరిస్తుంది, హక్కును చేర్చుకుంటుందని బలంగా నమ్మేవాడు నేను. కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీకి నా బిడ్డలు వస్తే కనుక అంతకంటే కావాల్సింది ఏముందంటూ ఎంకరేజ్ చేశారు. వచ్చిన దగ్గర నుంచి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడా, ఇంకెవరిని తీసుకున్నాడో ఏమో కానీ ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత నుంచి నన్ను ఫాలో అవటం లేనే లేదు ఎప్పుడు. అది గుడ్. నేను దాన్ని హర్షిస్తాను. తను ముందు నుంచి కూడా చేసిన ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్. నాకు తెలిసి ఇలాంటి యంగ్స్టర్స్ ఎవరికి కూడా రాని అవకాశం, మా కుటుంబంలో ఉన్న ఇతర హీరోస్ కూడా రాని గొప్ప అవకాశం వరుణ్ తేజ్కి వచ్చింది. అది కేవలం అవకాశం రావడం కాదు, అవకాశం తను క్రియేట్ చేసుకున్నాడు, దాన్ని అందిపుచ్చుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు, మీ దీవెనలు పొందాడు. ఈ రోజున ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నాడు. అంటే ఉదాహరణకి ఫస్ట్ ఫిలిం ముకుంద చూస్తే ఒక రూరల్ లవబుల్ బాయ్. ఆ తర్వాత కంచా, అసలు ఎప్పుడుదో 1947 ఆ టైంలో వరల్డ్ వార్ సెకండ్ టైంలో ఉన్నటువంటి ఒక సైనికుడు, మిలిటరీ సైనికుడుగా. ఆ తర్వాత ఒక హ్యోమగామిగా, ఆస్ట్రోనాట్గా. అలాగా ఇంకో సినిమా ఒక గద్దర్ గణేష్, అది నా చాలా ఫేవరెట్ గెటప్. అది చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ అది చాలా డిఫరెంట్గా చేశాడు. నా ఫేవరెట్ ఫిల్మ్ అది వరుణ్లో. అండ్ తన స్టైలు, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి నడక, ఆంగికం, గెస్టర్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ సినిమా కానివ్వండి. ఆ తర్వాత ఇక ఎన్ఆర్ఐ చేసినటువంటి ఫిదా కానివ్వండి, లేకపోతే లోకల్ సోఫిస్టికేటెడ్గా ఒక లవర్ బాయ్గా చేసిన వాళ్ళ బాబాయ్ ఇన్స్పిరేషన్ తోటి చేసిన తొలి ప్రేమ కానివ్వండి. అలాగే లేటెస్ట్ ఫిల్మ్స్ వరకు కూడాను ప్రతిదీ చాలా ప్లాన్డ్గా తను చేసుకుంటూ వచ్చాడు, సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్లాన్లో ఒక భాగమే లావణ్యను కూడా కట్టుకున్నాడు. అది సో ఆ రకంగా ప్రతిదీ వెరీ సక్సెస్ఫుల్ స్టెప్స్ వేసుకుంటూ అన్ని జోనర్స్ యొక్క టచ్ చేస్తూ ఈ తను చేసిన 13 సినిమాలు ప్రతిదీ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ఎవరికి రానట్టు డిఫరెంట్ జోనర్స్ చేయగలిగాడంటే, నేనేదో రొమాంటిక్ హీరో, నేను యాక్షన్ హీరో, కేవలం ఇలా చేయాలి అన్నది కాకుండా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అందులో నేపథ్యంగా ఫస్ట్ టైం అంతకుముందు గాజీ అని నేవల్ సినిమా వచ్చింది, సబ్మెరీన్ బేస్ చేసుకుని రాణా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్నో మిలిటరీ బేస్ సినిమాలు వచ్చి ఉంటాయి, ఉన్నాయి కూడాను. కానీ ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ ఫోర్స్ మీద సినిమా మాత్రం మన తెలుగులో ఇదే మొట్టమొదటి సినిమా. ఇలాంటి సినిమా రావడం అన్నది విజువల్ ఇంపాక్ట్ ఉంటుంది, మీ అందరికీ విజువల్ ఫీస్ట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు టాప్ గన్ సినిమా చూశాను. టాప్ గన్ సినిమా చూసే ఇంత బాగా మనం చేయగలమా, ఎంత బాగా చేశారు అండ్ అంటూ నేను చాలా ఆశ్చర్యపోయాను విజువల్స్కి. అది 1 year బ్యాక్ చూసిన సినిమా అది. ఈరోజు చూస్తే కనుక మనలో మన తెలుగు వాళ్ళు, మన వరుణ్ తేజ్, మన సిద్ధు, మన శక్తి వీళ్ళందరూ కలిపి అలాంటి సినిమాని ఇక్కడ ఈజీగా చేసి అవతల పడేశారంటే టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు. మనం కూడా ఆ స్థాయిలో ఉన్నాము. ఆ స్థాయిలో ఉన్నావు అనేది మరొక్కసారి ఈ సినిమా ద్వారా నిరూపించబడుతుంది. ఇలాగే వండర్ఫుల్గా చేశారు వాళ్ళందరూ. అండ్ ఈ రోజున అలాంటి విజువల్స్ తోటి సినిమా చూడలేదు ఒక వండర్ఫుల్ ఒక ఎక్స్పీరియన్స్ ఇది నేను అనుకుంటున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళు అనుభవించాలి, ప్రతి వాళ్ళు చూసి తినాలి. అది నాకైతే మాత్రం March 1 ఎప్పుడో చేస్తుందా, ఎప్పుడు చూద్దామా అని అన్నీ కుదిరితే కనుక ముందు రోజు చూపిస్తానని భావిస్తాను నేను. ఓకే చూద్దాం. బట్ ఇలాగా ఈ సినిమాకి పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు, అలాగే మ్యూజిక్ అవకాశం ఎంత ఉందో తెలియదు కానీ మంచి RR తోటి అద్భుతంగా చేయగలడు. మేయర్ విక్కీ జే మేయర్,
అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ప్రతి టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాని హిట్ చేయటం అనేది తీయటం వరకు వాళ్ళ బాధ్యత. హిట్ చేసి ఆ రకంగా మన సైనికులకు నివాళులు ఇవ్వాల్సింది, ట్రిబ్యూట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి సెల్యూట్ చేసిన బాధ్యత మనందరి మీద ఉంది. జై హింద్.